హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు న్యూట్రివర్స్ అకాడమీ అండ్ ఎస్ ప్రీవియస్ వీడియోలో మనం కంప్లీట్గా ది వే ఆఫ్ రైటింగ్ అండ్ డూయింగ్ మెనూ ప్లాన్స్ గురించి కంప్లీట్గా నేర్చుకున్నాం. అండ్ ఆల్సో వీ హ్యావ్ లెర్న్ హౌ టు కన్వర్ట్ క్యాలరీస్ అని కూడా. సో టుడే వీఆర్ కంప్లీట్లీ గోయింగ్ టు ది ప్రాక్టికల్ సెషన్స్. అంటే ఇవాళ కంప్లీట్గా సిస్టమేటిక్ ఆర్డర్లో వీఆర్ ప్లానింగ్ ఎ డైట్. The topic is also about plan a day's diet for moderate activity adult women or active adult women. Okay, so that is today's topic. And also in ఈ టాపిక్ అంటే ముందు ఐ విల్ ఎక్స్ప్లెయిన్ హౌ ఐఎఫ్సిటి బుక్లో మనకి వాల్యూస్ ఉంటాయి కదా. ఈచ్ ఎవ్రీ ఫుడ్ ఐటమ్కి ఒక ఎవ్రీ ఇంగ్రీడియంట్కి ఒక వాల్యూస్ ఉంటాయి, ఎనర్జీ టు అనదర్ న్యూట్రియంట్స్కి. సో హౌ అది ఎలా కన్వర్ట్ చేయాలి అనేది అది చెప్పుకున్నాక విల్ గో టు దిస్ టాపిక్. సో డోంట్ మిస్, వాచ్ టిల్ ది ఎండ్. అండ్ ఆల్సో లెట్స్ డైవ్ ఇన్. సో ఫస్ట్ మనము ఒక ఇంగ్రీడియంట్ తీసుకుందాము. ఫర్ సపోజ్ లైక్ వాట్ వి విల్ టేక్ రైస్ అనే ఇంగ్రీడియంట్ తీసుకుందాము. ఓకే, సో ఇప్పుడు ఈ రైస్ని ఒక 2 సర్వింగ్స్ ఇద్దాము. ఓకే, సో 2 సర్వింగ్స్ ఇచ్చాము. ఇప్పుడు ఈ ఐఎఫ్సిటీలో మనకి ఏం కావాలి? ఎనర్జీ వాల్యూస్ అనేటివి కావాలి, అవునా? సో ఎనర్జీ వాల్యూస్ 2 సర్వింగ్స్ అంటే ఎంత? 60 grams. ఓకే, సో ఇంకా సిస్టమేటిక్ ఆర్డర్లో రాద్దాము. సో వాట్ ఈజ్ అవర్ మెనూ ఐటమ్? రైస్. ఎన్ని సర్వింగ్స్? 2 సర్వింగ్స్. ఎన్ని గ్రామ్స్? ఇక్కడ అమౌంట్ అని రాయాలి. అమౌంట్ అని రాసి పక్కన యూనిట్స్, గ్రామ్ ఆర్ ఎంఎల్. ఈ యూనిట్స్ అస్సలు మర్చిపోవద్దు, యూనిట్స్ లేకపోతే మార్క్స్ పడాయి. 60 grams. ఓకే, 60 grams. ఇప్పుడు మనకి ఏం కావాలి? ఎనర్జీ వాల్యూ కావాలి. అండ్ గుర్తుపెట్టుకోండి, మనము ప్రీవియస్ వీడియోలో ఆర్డిఏ, ఫైనల్ ఆర్డిఏ అంటే ఆర్డిఏకి మనకు వచ్చిన డైటరీ అలవెన్సెస్కి ఎక్స్ప్లెయిన్ చేసుకున్న వీడియో అది. కానీ ఇక్కడేంటి, మనము ఐఎఫ్సిటి బుక్లో నుండి మనకు వచ్చే ప్రతి వాల్యూకి ఒక టర్మ్ ఆఫ్ ఎనర్జీ వాల్యూ ఉంటాయి. అంటే 60 గ్రామ్స్కి ఇంత క్యాలరీస్ ఉంటాయి అని చెప్పేటందుకు ఈ వాల్యూస్. ఓకేనా? అసలు మిస్టేక్లీ కూడా మీరు డైటరీ అలవెన్స్ ఐఎఫ్సిటి బుక్ని క్లమ్జీ చేయొద్దు. అక్కడ కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ నుండే కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. అందుకని ప్రీవియస్ వీడియోలో ఇది యాడ్ చేయలేదు, సపరేట్గా సెషన్ పెడితేనే బెటర్ అయినా పెట్టాను. సో ప్లీజ్ డోంట్ కన్ఫ్యూజ్. డైటరీ అలవెన్సెస్కి మనకి ఆర్డిఏకి మనకు వచ్చిన డైటరీ అలవెన్సెస్కి మ్యాచ్ చేయడానికి ఆ క్యాలిక్యులేషన్స్ చేస్తాము. కానీ ఇక్కడ ఐఎఫ్సిటి తోటి ఈ మనకి వచ్చిన ఐఎఫ్సిటి తోటి ఇక్కడ రాస్తాను. ఐఎఫ్సిటి తోటి మనకు వచ్చిన వాల్యూస్, ఈ ఐఎఫ్సిటి బుక్లో ఉన్న వాల్యూస్ ఇవి రెండింటికి మ్యాచ్ కావాలి. సో ఇది థర్డ్ స్టెప్ ఆఫ్ ప్రాసెస్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనము ఒకసారి చూద్దాము. మీరు ఒకసారి ఐఎఫ్సిటి బుక్ కనుక చూస్తే ఇదే అండి ఐఎఫ్సిటి బుక్ నేను అన్నది. ఈ ఐఎఫ్సిటి బుక్ అన్నది జనరల్గా మీకు బుక్లో అంటే పెద్ద ఒరిజినల్ బుక్ దొరుకుతుంది. నేను జిరాక్స్ తీసుకున్నాను. సో ఈ ఐఎఫ్సిటి బుక్లో నేను చెప్పిన వాల్యూస్ ఇవి. ప్రతి సీరియల్స్ అండ్ మిల్లెట్స్కి ప్రతి దానికి ప్రతి ఫుడ్ కోడ్ అనమాట ఇవి. కానీ ప్రతి దానికి ఫుడ్ నేమ్స్కి ఇక్కడ మనకి ప్రతి న్యూట్రియంట్ ఇక్కడ ఉంటుంది. ఇది జనరల్గా అన్ని అంటే ఎనర్జీ, ప్రోటీన్, క్యాలరీస్, ప్రోటీన్, ఫ్యాట్, ఫైబర్, వాటి మళ్ళీ మీకు ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్, వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్, మళ్ళీ న్యూట్రియంట్స్, మళ్ళీ అవన్నీ సేమ్ వేరే ఉంటాయి. కాల్షియము, వాటన్నిటికీ ఈ మిగతా పేపర్స్లలో ఉంటాయి. సో మనం ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తున్నాం? ఎనర్జీ చేస్తున్నాం. సో ఎనర్జీ వాల్యూస్ ఇక్కడ ఉన్నాయి. ఇంకొకటి, ఎనర్జీ వాల్యూస్ కిలో జౌల్స్లో ఉంటుంది.
కిలో జౌల్స్లో ఉంటుంది. సో దాన్ని మనము కన్వర్ట్ చేసుకోవాలి. సో కిలో జౌల్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ క్యాలరీస్. సో మనకి ఇక్కడ రైస్ అనేది తీసుకున్నాం కదా. ఇక్కడ రైస్ బ్రౌన్ రైస్ అని ఉంటుంది, మిల్లెడ్ రైస్ అని ఉంటుంది. సో మనము రా మెటీరియల్స్ రా ఫుడ్ ఐటమ్స్ తీసుకుంటున్నాం కాబట్టి రా రైస్, మిల్లెడ్ రైస్ సెట్ అయ్యేవా, ఓకేనా, అది తీసుకుంటున్నాను. ఇక్కడ కిలో జౌల్స్లో ఎంత ఉందంట రా రైస్కి 1. సో కిలో జౌల్స్ నాకున్న వాల్యూ రైస్కి ఎంత ఉంది ఇక్కడ 1491. సో నౌ దిస్ ఐ నీడ్ టు కన్వర్ట్, రైట్. సో ఇప్పుడు ఇది క్యాలరీస్లో కన్వర్ట్ చేయాలి అని అంటే దీన్ని డివైడ్ చేయాలి. 1491/4.2 ఏదైనా ఇట్లనే చేసుకోవాలి, ఓకే. సో 1491 డివైడెడ్ బై 4.2 చేస్తే నాకు రైట్ 355 వచ్చేసింది, ఓకే. 355 క్యాలరీస్ వచ్చింది. అంటే రా రైస్ ఎంత 355 క్యాలరీస్. ఇప్పుడు ఈ 355 క్యాలరీస్ అనేది నా గ్రామ్స్ తోటి క్యాలిక్యులేట్ చేయాలి. సో దీనికి ఉన్న ఫార్ములా ఫస్ట్లీ కిలో జౌల్స్ టు క్యాలరీస్కి కన్వర్ట్ చేయాలి అని అంటే కిలో జౌల్స్ అమౌంట్ డివైడెడ్ బై 4.2. ఇప్పుడు మనము ఎనర్జీ వాల్యూ మనకి కావాలి అని అంటే వచ్చిన ఫార్ములా అమౌంట్ ఐఎఫ్సిటి బుక్ వాల్యూ ఇంటూ అమౌంట్ that is taken in the grams or ml divided by 100. This is the formula. సో మనకి ఫార్ములా తోటి మనకి ఇంతకుముందు రా రైస్కి ఎంత వాల్యూ వచ్చింది క్యాలరీస్ కన్వర్ట్ చేసినప్పుడు కనిపిస్తుంది కదా, రైట్. బ్లాక్తో చేద్దాం. 355 ఇంటూ మనకెంత 60 డివైడెడ్ బై 100 ఎంత వాల్యూ వస్తుంది క్యాలిక్యులేట్ చేద్దాం ఫోన్లో. 355 ఇంటూ 60 గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఈ రెండోది చేశాకనే మళ్ళీ డివైడెడ్ బై 100 చేయాలి. ఇది వచ్చింది కదా క్యాల్సీలో ఇట్లా వచ్చింది కదా అని పక్కన మళ్ళీ డివైడెడ్ బై 100 చేస్తే రాంగ్ ఆన్సర్ వస్తుంది. అసలు అట్లా ఎప్పుడు చేయొద్దు. సో ఫస్ట్లీ మనం 355 ఇంటూ 60 చేస్తే ఎంత వచ్చింది 2130 బై 100 మళ్ళీ బై 100 చేయాలి. వచ్చిన ఆన్సర్ డివైడెడ్ బై 100 213 క్యాలరీస్. డోంట్ మిస్ ద యూనిట్స్. ఇంతే, ఈజీ. సేమ్ ఇట్లానే ప్రోటీన్స్కి చేయాలి, సేమ్ ఇట్లానే ఫ్యాట్స్కి చేయాలి. కార్బ్స్కి వేరే ఉంటుంది మళ్ళీ క్యాలిక్యులేషన్ పార్ట్. కానీ మనకి హ్యూమన్ న్యూట్రిషన్లో కార్బ్స్ అనేటివి ఇప్పుడు యాడ్ చేయం, అప్కమింగ్ క్లాసెస్లో యాడ్ చేస్తాం. సో దిస్ ఈజ్ అస్ ఇంపార్టెంట్ అవి. సో ఇప్పుడు మనం ఇక్కడ న్యూట్రియంట్స్ లైక్ ఎనర్జీ, ప్రోటీన్, ఫ్యాట్స్, ఫైబర్ అండ్ అనదర్ న్యూట్రియంట్స్. ఇవే ఇప్పుడు మనము లాక్టేషన్స్కి, ప్రెగ్నెన్సీకి, ఇన్ఫాన్సీ, స్కూల్ గోయింగ్ చిల్డ్రన్స్ ఇవన్నిటికీ మనం ఈ న్యూట్రియంట్స్ తోటే క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది చేస్తాం. కానీ ఫస్ట్లీ యూ హ్యావ్ టు నో దిస్, ఓకే. ఇప్పుడు మనం ఒకసారి మళ్ళీ we will do for protein. సో ఇప్పుడు మనము ప్రోటీన్కి చూద్దాము, ఓకే. సో ప్రోటీన్కి మనకు ఐఎఫ్సిటి బుక్లు ఎంత ఉంది రా రైస్కి 7.94 ఇంటూ 60 డివైడెడ్ బై 100 ఎంత వస్తుంది వాల్యూ క్యాలిక్యులేట్ చేయండి మీరు కూడా నాతో. చూద్దాం ఎంత వస్తుందో. 7.94
ఇంటూ 60, 476.4 డివైడెడ్ బై 100, 4.7. అంతే. సేమ్ ఇట్లనే మిగతా వాటికి కూడా చేసుకుంటూ పోవాలి, పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అండ్ ఆల్సో గుర్తుపెట్టుకోండి, డైటరీ ఫైబర్లో అండ్ ఫ్యాట్స్లో కూడా మీకు ఇక్కడ విజిబుల్ ఫ్యాట్, నాన్ విజిబుల్ ఫ్యాట్ అని ఒకటి ఉంటుంది, అలాగే సాల్యుబుల్ ఫైబర్, నాన్ సాల్యుబుల్ ఫైబర్ అని కూడా ఉంటుంది. సో మీరు ఇక్కడ టోటల్ది తీసుకోవాలి. సాల్యుబుల్ ఫైబర్ ప్లస్ ఇన్సాల్యుబుల్ ఫైబర్ తోటి వచ్చిన టోటల్ ఫైబర్ని మీరు ఖచ్చితంగా పెట్టుకోవాలి. టోటల్ ఫైబరే క్యాలిక్యులేట్ చేసుకోవాలి, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఐఎఫ్సిటీ బుక్ కనుక మీ ముందట ఉంటే ప్లీజ్ చెక్ ఇట్. అసలు ఈ వీడియోస్ చూసేటప్పుడు దయచేసి మీరు ఐఎఫ్సిటీ బుక్, ఒక రఫ్ బుక్ పక్కన పెట్టుకొనే ఉండండి, అట్లయితేనే అర్థమవుతుంది. లేకుంటే వీడియో ఎన్నిసార్లు చూసినా వేస్ట్. సో అలాగా అన్నమాట. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది కదా. సో మనకి ఇక్కడ జనరల్గా మన న్యూట్రిటివ్ వాల్యూస్లో సర్వింగ్స్ అని రాయొద్దు, అంత ప్లేస్ కూడా ఉండదు. సర్వింగ్స్ అని అసలు రాయకండి. నేను జస్ట్ ఇక్కడ మీకు ఈజీగా అర్థం అవ్వడానికి నేను ఇక్కడ మెన్షన్ చేశాను. 60 grams అంటే 2 servings అని మర్చిపోకుండా రిపీటెడ్గా చెప్తున్నాను అంతే. సో సర్వింగ్స్ అనేది రావద్దు న్యూట్రిటివ్ వాల్యూ. మీరు ఫార్మేట్ కనుక చూసుంటే మీకు అర్థమై ఉంటుంది. సో సో కాకపోతే ఇక్కడ మనకి ఐఎఫ్సిటీ బుక్కి ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అని ఇక్కడ మీకు చిన్నగా నేను చెప్పాను. సో ఇలా చేసుకుంటూ పోవాలి. ఓకే. ఎనర్జీకి మాత్రం కిలో జౌల్స్లో ఉంటుంది. ఆ కిలో జౌల్స్లో కాస్త మనం క్యాలరీస్ కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి, బుక్లో ఉన్న కిలో జౌల్స్ అమౌంట్ బై 4.2 తర్వాత ఈ స్టెప్ చేయాలి. ఈ స్టెప్ ఓకేనా, అది ఎనర్జీకి. ఇక మిగతా వాటి అన్నిటికీ ఇదే, ఎక్కడ కూడా కిలో జౌల్స్ ఉండదు. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు